హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెవెన్ స్టోరీస్. ఈరోజు మనం జుట్టుకోడి కోయ్ కోయ్ జుట్టుకోడి వేయడం ఎలానో నేర్చుకుందాం. చేలా జుట్టుకోడి చేస్తున్నాను, జుట్టుకోడి కర్రీ చేస్తున్నాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నువ్వేం చేస్తావు మరి? ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా. పొట్టలో గుద్దితే మళ్ళీ నీ కొడుకు ఎట్లా మరి? 10 రోజులు మటన్ తింటావే? తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది. నాటుకోడి పులుసు అండి. నాటుకోడి? అది జుట్టుకోడా? నాటుకోడి, అది జుట్టుకోడి. అది అరే జుట్టుకోడా, నాటుకోడి, జుట్టుకోడి నచ్చింది. అట్లా మోసం చేయొద్దు, మనం అట్లా అబద్ధాలు ఆడదు. జుట్టుకోడి జుట్టుకోడి ½ కేజీ తెచ్చినండి. చూడండి, ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇట్లా నీళ్ళు లేకుండా అట్లా ఉంచాలి. ఉండాలి ఇప్పుడు ఎందుకు కడుక్కుంటారు చేతులు? నువ్వు పడవు. మసాలాలు అందుకు అదే చేతనే కదా. నాన్ వెజ్ ముట్టుకొని అవి ముట్టుకోవద్దు కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కారం 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, స్పూను ధనియాల పొడి, స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా అంటే కొంచెం చిటికెడు చిటికేయాలా? చిటికలే. అదేంటి? అదే పొడి పొడి ఉంటుంది, మసాలా చెప్ప పేరు చెప్పరా? చెప్పిన పొడి. పాలవలసిందిరా బిడ్డ, ఇక గిట్లుంటది మా అమ్మ పని. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీట్గా చేయనేది అసలు. స్పూన్ పసుపు, స్పూన్ అల్లం, 1 స్పూన్ అంతా ఆయిల్, బియ్యాల పొడి. ఘాటుగా ఉండాలి అని జలుబు అయింది, ఘాటుగా ఉండాలి కొంచెం. అరే నాకు తెలుసు, నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తలేదు, వంట చేస్తావు. అది ఉండాలి ఈ కూర. జుట్టుకోడి అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కుక్కర్లో ఉంటేనే మంచి మనం నాటుకోడి ఇలాంటి టేస్ట్ వస్తుంది. ఇక మళ్ళీ మరవరు మీరు, ఇక నాటుకోడిని మర్చిపోయి జుట్టుకోడే తింటారు. Fantastic, superb, mind-blowing, unbelievable. ఎన్ని వస్తున్నావు చెప్పాలి కదా. 4 స్పూన్ల ఆయిల్. ఏం ఆయిల్ అండి? ఏం ఆయిల్ వాడతారు? ఏదైనా అంటే పారాషూట్ ఆయిల్ వాడచ్చా? జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. మసాలాలు వేసుకోవాలండి. నేను మసాలా చెప్పు. మసాలాలు అంటే అందరికి తెలిసిపోతుంది. అందరు తెలియదు, వాళ్ళకి తెలియదు. కొందరు ఉంటారు మతి మార్పులు. 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసినాక ఇలాచి 2, జీలకర్ర 2 లవంగాలు, జీలకర్ర ఎంత వేసుకున్నావు? హాఫ్ స్పూనా? మీద పడుతుంది. ఏమైంది? మీద పడని అట్లా. దీని తర్వాత పూజన వేసుకోవాలి. ఇప్పుడే వేస్తారా పూజన? పచ్చిమిర్చి ఎంత చెప్పలే. పచ్చిమిర్చి ఎన్ని వేసుకున్నారు? పచ్చిమిర్చి 3 తీసుకున్నాం. మధ్యలోకి ఇలా పెట్టుకోవాలి మంచిగా.
ఉప్పు కారం మంచిగా దీనికి మంచిగా కలిపి దాంట్లో ఏం వేసి లేదు. మీరు కూడా చూడండి, ముక్కలు చిన్న కడి వేసుకోండి, మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం. అనగా నీకు మాట అంటావు, చిన్నగా కాకుండా పెద్దగా మీడియం. This year, the central budget in India has a shrunken health budget. So how do we keep that going? Thank you. Thank you. ఇంగ్లీష్ రాదు. అయితే మంచి కొడుతుంది, పెద్దగా కొడుతుంది. మరి చిన్నగా అయింది అనుకో ఏమవుతుంది? త్వరగా అవుతుంది, అంత బిస్కెట్ అవుతుంది. 5 నిమిషాలకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మాడకుండా. ఉల్లిపాయలు మగ్గినాయండి, అంటే ఎర్ర రావాలి అంతేనా? గోల్డ్ కలర్ రావాలి. ఇంగ్లీష్ ప్లీజ్. No shame, but mine. I must first be first to give my hand, uppers against my heart. ఇలా వెళ్ళగానే వెంబటే మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మొత్తం చికెన్కి ఏమంటారు, చిన్న పోపు అంతా చికెన్కి మొత్తం అంటుకునేటట్టు కలుపుకోవాలి మంచిగా నీట్గా. ఎంత మంచిగా కలుపుతున్నావు అమ్మ? మంచిగా మగ్గాలి. ఎంతసేపు? 5 నిమిషాలు మగ్గాలి మంచిగా. మంచిగా పెట్టావు మూత? ఎప్పుడు వద్దు, మగ్గినాక పెట్టాలి. కలుపుకోవాలి. కాదు, ఎర్ర ఉన్నది కారం మండుతుంది కాదు, కారం తక్కువ. అరే జలుబులు అయినాయి, మంచిగా ఘాటుగా మొత్తానికి దెంక పోవాలి. మొత్తానికి దెంక పోవాలి. సేమ్ బుద్ధులు మాట్లాడుతున్నావు నువ్వు గోగిలా. కాదు, జలుబు కానీ పొద్దున బాత్రూమ్ పోతే ఇబ్బంది అవుతుంది. మీరు కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెమే వేసుకోండి. వేసిన లేరా? చికెన్ ఉడికే లోపు ఇలా కూర్చోవాలండి, మంచిగా రిలాక్స్ కావాలి. మంచిగా మగ్గింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలా పోసుకోవాలి? వాటర్ వేయరు కదా, పోస్తారు కదా. జోకులు వేస్తున్నారు మీరు. నా బాత్రూంలో వేసుడే వాటర్ వేయాలి. మరి వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఎక్కువ పడతాయి వాటర్. ఒక 6 ఈజీలు రావాలి, 6 రావాలండి, గుర్తుంచుకోండి. ఎన్ని విజిల్? 6 విజిల్ వచ్చే వరకు ఉండాలి, అంతేనా? 6 ఈజీలు వచ్చి. మొన్న మా కుక్కర్కి యాక్సిడెంట్ అయిందండి, అందుకే ఒక చెయ్యి ఇరిగిపోయింది. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది మీరు ఇవన్నీ పట్టించుకోకెళ్ళి కూర టేస్ట్ గురించి ఆలోచించాలి. అండి గుమ్మలాడే చికెన్ ఇట్లా వేసిన తర్వాత ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. పుట్టుకొని రెడీ అయిపోయింది, పట్టుకొని ఇక పట్టు దంచి కొట్టడే. సూపర్. చుట్టుకోడు ముందు నా యాళ్ళ నాటుకోడు పనికే రాదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?